హే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని వెళ్తారు. ఎందుకంటే అక్కడ బ్రైట్‌గా కనిపించాలని. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జెలసీగా ఉందిరా. సపోజ్ అక్కడ వాట్ ఈస్ టాగల్ ఇన్ జావాస్క్రిప్ట్ అని అడగగానే డార్క్ మోడ్‌లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది మీకు తెలీదు కాబట్టి ఈరోజు అది తెలుసుకోండి. దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ డార్క్ మోడ్ అండ్ లైట్ మోడ్ అనమాట. దీని ద్వారా మనం టాగుల్ చేస్తాం. టాగుల్‌ని మనం అర్థం చేసుకోవాలంటే మొదటగా కోడ్‌లోకి వెళ్ళాలి. ఈ కోడ్‌లో మీరు చూసారా? ఇక్కడ ఒక బటన్ పెట్టుకున్నాను. కావాల్సిన CSS, కావాల్సిన జావాస్క్రిప్ట్ లింక్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ మెయిన్‌గా డార్క్ మోడ్ అంటే ఒక బాడీలో మనం ఓవరాల్‌గా ఒక కలర్ ఇస్తామన్నమాట. ఆ కలర్ ఏంటంటే ఇక్కడ నేను బ్లాక్ అని ఇచ్చాను. సో, ఇప్పుడు ఈ క్లాస్‌ని నేను నా జావాస్క్రిప్ట్ ద్వారా దీన్ని తీస్తాను, వేస్తాను. దాన్నే టాగుల్ అంటామనమాట. సపోజ్ నా డాక్యుమెంట్‌లో ఒక బటన్ అని ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో నాకు ఏదైనా టాగుల్ అని చెప్పి ఏదైనా ఒక ఐడీ కనిపించిందంటే దాన్ని ఈ బటన్‌లోకి వేసియండి అని చెప్పి. అండ్ ఈ బటన్ మీద ఎవరైనా క్లిక్ చేశారనుకోండి, ఓకే, ఒక ఫంక్షన్ కాల్ చేయి. ఓకే, ఈ ఫంక్షన్‌లో ఏం చేస్తానంటే నా బాడీలో ఎన్నో క్లాసులున్నాయి. దాంట్లో మొదటగా డార్క్ మోడ్ అనే ఒక క్లాస్ వచ్చిందంటే దాన్ని నువ్వు టాగుల్ చేయి అని చెప్పి. అంటే దీన్ని మనం అండర్‌స్టాండ్ చేసుకుందాము. ఇక్కడికి వచ్చి చూడండి, ఇది టాగుల్ అవుతుందనమాట. టాగుల్ అంటే ఏంటి? ఇక్కడ క్లాస్ చూడండి. టాగుల్ అంటే ఒక క్లాస్‌ని తీయడం, ఒక క్లాస్‌ని వేయడం. ఒక క్లాస్‌ని తీయడం, ఒక క్లాస్‌ని వేయడం. ఇది మీకు నచ్చితే కమెంట్స్‌లో నైస్ అని పెట్టండి. ఎప్పుడు అసలు వినలేదంటే నెవర్ లిజన్డ్ అని చెప్పి ఇంకా ఎక్స్‌ట్రా రియల్ సినారియోస్‌ని రిక్వెస్ట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.